ఇది గ్రూప్ 3 ఎకానమీ పేపర్. గ్రూప్ 3 పేపర్ 3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన ఫైనల్కి టీజీపీఎస్సీ ఇచ్చిన ఫైనల్కి ఇది. దీని ఆధారంగా జెడ్ క్వశ్చన్ పేపర్. జెడ్ 22 క్వశ్చన్. భారతదేశంలో కుటీర మరియు చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించిన క్రింది వాక్యాలలో ఏది ఒప్పు అన్నాడు. ఆన్సర్ ఏంటి? ఏబి 2. ఏ, బుట్టల అల్లిక మరియు కుండల తయారీ కుటీర పరిశ్రమలకు ఉదాహరణలు. కుటీర పరిశ్రమలతో పోల్చినప్పుడు చిన్న తరహా పరిశ్రమలు ఎక్కువ మూలధన సాంద్రతను కలిగి ఉంటాయి. 23 క్వశ్చన్. భారతదేశ జనాభాకు సంబంధించిన క్రింది భావనలను పరిగణించుము. ఇక్కడ ఫైనల్ కీలో 2 ఇచ్చారు ఆన్సర్లు. బి మాత్రమే లేదా బీసీ మాత్రమే. ఈ 2 కూడా కరెక్ట్ ఆన్సర్లు దీనికి. ఓకే, భారతదేశ జనాభాకు సంబంధించిన క్రింది భావనలను పరిగణించమంటే జనాభాలో ఉపాధి పొందిన వ్యక్తుల శాతాన్ని కార్మిక జనాభా నిష్పత్తి అని అంటారు. భారతదేశంలో 15 నుంచి 64 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన జనాభాను పనిచేసే వయస్సు జనాభాగా పరిగణిస్తారు. ఇవి 2 కూడా కరెక్ట్. అర్థం కాని కూడా క్వశ్చన్ వీడియోని స్టాప్ చేసుకొని చూడండి. మొబైల్ ద్వారా చేస్తున్న వీడియో క్లారిటీగా లేకపోవచ్చు. దయచేసి లైటింగ్ ఎక్కువ పెట్టుకోండి, సౌండ్ ఎక్కువ పెట్టుకొని చూడండి. 24th క్వశ్చన్. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి 2011 నుంచి 2036 కాలానికి సంబంధించి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి 2011 నుంచి 2036 కాలానికి సంబంధించి భారతదేశ జనాభాను అంచనా వేసిన టెక్నికల్ గ్రూప్ నివేదిక ప్రకారం భారతదేశ జనాభాకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు అన్నాడు. ఆన్సర్ ఏంటిది? ఏసీడీ ఒప్పు. ఏసీడీ ఒప్పు ఏంటి? 2021లో 15 నుంచి 29 సంవత్సరాల వయస్సు జనాభా భారతదేశ జనాభాలో 1/4 వంతు కంటే ఎక్కువగా ఉంది. 2011 నుండి 2036 మధ్యకాలంలో మొత్తం జనాభాలో 15 సంవత్సరాల వయస్సు కంటే తక్కువ వయస్సు కలిగిన జనాభా అనుపాతం తగ్గుతుందని అంచనా వేయడం జరిగింది. 2011 నుంచి 2036 మధ్యకాలంలో మొత్తం జనాభాలో వృద్ధ జనాభా శాతం పెరుగుతుందని ఊహించడం జరిగింది. ఇది ఆన్సర్. దయచేసి క్వశ్చన్ అర్థం కానప్పుడు వీడియోని స్టాప్ చేసుకొని చూసుకొని 1-4 సార్లు చూడండి. ఎకానమీ అంత ఈజీ కాదు. 1-4 సార్లు చూసుకుంటే మార్కులు ఎక్కువ వస్తాయి. ఏ ఏరియా నుంచి మనం క్వశ్చన్స్ ఇస్తున్నారని తెలుసుకొని ఆ ఏరియాని ఎక్కువ స్ట్రెస్ చేసి చదవాలి ఎకానమీ అనేది. 25వ క్వశ్చన్. 1991 నుంచి 2001లో భారతదేశ జనాభా యొక్క దశాబ్ద వృద్ధి రేటుతో పోల్చినప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం 2001 నుంచి 2011లో భారతదేశ జనాభా యొక్క దశాబ్ద వృద్ధి రేటు తగ్గింది. భారతదేశ జాతీయ ఆదాయ అంచనాకు ఎన్నో క్వశ్చన్? 26వ క్వశ్చన్. భారతదేశ జాతీయ ఆదాయ అంచనాకు సంబంధించిన క్రింది వాక్యాలను పరిగణించుము. ఆన్సర్ ఏసీ మాత్రమే. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటి అధికారిక జాతీయ ఆదాయ అంచనాలను రూపొందించింది కేంద్రం గణాంక సంస్థ. ఏంటిది? సిఎస్ఓ. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటి అధికారిక జాతీయ ఆదాయ అంచనాలను కేంద్ర గణాంక సంస్థ సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ సిఎస్ఓ రూపొందించింది. గణాంక మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ గణాంక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వీడియో స్టాప్ చేసుకొని చూడండి. 27 క్వశ్చన్.
గ్రూప్ 3 ఎకానమీ పేపర్ ఇది. 2024-25 కేంద్ర బడ్జెట్ ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం క్రింది రాబడి మార్గాలను అవరోహణ క్రమంలో అమర్చును. ఆన్సర్ CABD. రుణం మరియు ఇతర అప్పుల ద్వారా, ఆదాయం పన్ను ద్వారా, కార్పొరేషన్ పన్ను ద్వారా, కేంద్ర ఎక్సైజ్ పన్నుల ద్వారా. ఇది భారత ప్రభుత్వానికి కింది రాబడి మార్గాలు. మొదటగా ఏముంది? రుణం మరియు ఇతర అప్పుల ద్వారా వస్తుందంట, తర్వాత ఆదాయం పన్ను ద్వారా వస్తుంది, తర్వాత కార్పొరేషన్ పన్ను ద్వారా, చివరిగా కేంద్ర ఎక్సైజ్ పన్నుల ద్వారా ఎక్కువగా వస్తుంది భారత ప్రభుత్వానికి. 28 క్వశ్చన్. జాతీయ జనాభా విధానం 2000లో క్రింది ఏ లక్ష్యాలను ఉద్దేశాలను పేర్కొనడం జరిగింది? ఆన్సర్ ఏ మాత్రమే. పిల్లలకు టీకా మందు ఇవ్వడం ద్వారా నివారించగలిగే వ్యాధులను అరికట్టడం ద్వారా పిల్లలలో సార్వత్రిక రోగ నిరోధక శక్తిని సాధించడం. ట్వంటీ-9th క్వశ్చన్. భారతదేశంలోని ఆర్థిక సంఘాలకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏవి ఒప్పు? ఆన్సర్ ABC మాత్రమే. ఒప్పు. కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య నికర పన్ను రాబడిని పంపిణీ చేయడానికి సంబంధించి సిఫార్సులు చేయడానికి గాను భారత రాజ్యాంగంలోని అధికరణం 280 క్లాజ్ 1 ప్రకారం ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. 15వ ఆర్థిక సంఘం 2020-21 నుంచి 2025-26 వరకు, అనగా 6 సంవత్సరాల కాలానికి సిఫార్సులు చేయడం జరిగింది. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2026 ఏప్రిల్ 1వ తేదీ నుండి మొదలై వచ్చే 5 సంవత్సరాలకు సంబంధించి ఉంటాయి. 13th క్వశ్చన్. 30వ క్వశ్చన్. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ మొత్తం పరిమాణంలో సేవా రంగం యొక్క వాటా సుమారుగా తాత్కాలిక అంచనాల ప్రకారం 2023-24 ఆర్థిక సర్వేలో పేర్కొన్న ప్రకారం ఎంత అంటే 55%. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ మొత్తం పరిమాణంలో సేవా రంగం యొక్క వాటా ఎంత? సుమారుగా 55%. 31th క్వశ్చన్. భారతదేశంలో జాతీయ బహుముఖ పేదరిక సూచిక సంబంధించి క్రింది వాక్యాలలో ఏవి ఒప్పు అన్నాడు? ఆన్సర్ ABCD ఒప్పు. ABCD అన్నీ కూడా. భారతదేశానికి సంబంధించి బహుముఖ పేదరిక సూచిని నీతి ఆయోగ్ అంచనా వేయడం జరిగింది. భారతదేశం దృష్ట్యా కొన్ని మార్పులు చేసి ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం UNDP ప్రచురించిన ప్రపంచ బహుముఖ పేదరిక సూచి లాగానే భారతదేశంలో బహుముఖ పేదరిక సూచిని అంచనా వేయడం జరిగింది. నీతి ఆయోగ్ అంచనా వేసిన బహుముఖ పేదరిక సూచిలో ఆరోగ్యం, విద్య మరియు జీవన ప్రమాణం ఈ 3 అంశాలకు సమాన భారితాలను ఇవ్వడం జరిగింది. డి. తలలెక్కింపు నిష్పత్తి హెడ్ కౌంట్ రేషియో మరియు సాంద్రత యొక్క గుణకార మొత్తము బహుముఖ పేదరిక సూచి. క్వశ్చన్ నెంబర్ 32. భారతదేశంలో క్రింది పంటలను 2023-24లో ఆ పంటల ఉత్పత్తి 2వ ముందస్తు అంచనాతో జతపరచుకున్నాడు. ఆన్సర్ సెకండ్ వన్. వరి 123.6%, శ్రీయన్న ఖరీఫ్ 128.9%, నూనె గింజలు ఖరీఫ్లో 228.4%, మొక్కజొన్న 97.5%. 33 క్వశ్చన్. భారతదేశంలో సేవా రంగానికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? ఏవి 2 ఒప్పు.
భారతదేశంలో సేవా రంగానికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు అంటే ఏబి 2 ఒప్పు అంట. రవాణా మరియు ఆతిథ్య సేవలు సేవా రంగంలో ఒక భాగం. రవాణా మరియు ఆతిథ్య సేవలు సేవా రంగంలో ఒక ఉపభాగం. 2015లో భారత ప్రభుత్వం భారతదేశం నుంచి సేవల ఎగుమతుల పథకం అనే దానిని ప్రవేశపెట్టింది. 34th క్వశ్చన్. భారతదేశ జాతీయ ఆదాయానికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? ఆన్సర్ బీడీ మాత్రమే ఒప్పు అంట. బీడీ. భారత పౌరులు ఇతర దేశాలలో పనిచేసి ఆర్జించిన ఆదాయం భారతదేశ జాతీయ ఆదాయంలో ఒక భాగంగా ఉంటుంది. ఆధార ధరలలో స్థూల విలువ మదింపును అంచనా వేయడానికి మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తిని పరోక్ష పన్నులను కలుపుతారు. ఆన్సర్ ఏంటి? బీడీ మాత్రమే. భారతదేశ జాతీయ ఆదాయానికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు అంటే భారత పౌరులు ఇతర దేశాలలో పనిచేసి ఆర్జించిన ఆదాయం భారతదేశ జాతీయ ఆదాయంలో ఒక భాగంగా ఉంటుంది. ఆధార ధరలలో స్థూల విలువ మదింపును అంచనా వేయడానికి మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తికి పరోక్ష పన్నులను కలుపుతారు. క్వశ్చన్. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం భారతదేశంలో 15 నుంచి 49 సంవత్సరాల వయస్సు ఉన్న వయోజన జనాభా లక్షణాలను 2019-21లో ఆ లక్షణాల జనాభా శాతంతో జతపరచుమన్నాడు. ఆన్సర్ నెంబర్ 2. అక్షరాస్యులైన మహిళలు 71.5%, అక్షరాస్యులైన పురుషులు 84.4%, 10 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాఠశాలకు వెళ్ళిన మహిళలు 41.0%, 10 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు పాఠశాలకు వెళ్ళిన పురుషులు 50.2%. 36th క్వశ్చన్. కింది శిలాజ ఇంధన ఉప రకాలను భారతదేశంలో 31/5/2023 నాటికి వాటి స్థాపిత ఇంధన ఉత్పత్తి సామర్థ్యం ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చుమన్నాడు. ఆన్సర్ DBCA. డీజిల్, లిగ్నైట్, గ్యాస్, బొగ్గు. ఆరోహణ క్రమం. ఆరోహణ అంటే తక్కువ నుంచి ఎక్కువకు, అవరోహణ అంటే ఎక్కువ నుంచి తక్కువకు. ఓకే, ఇక్కడ ఏమడిగిండు? ఆరోహణ అడిగిండు. డీజిల్, లిగ్నైట్, గ్యాస్ అండ్ బొగ్గు. 37th క్వశ్చన్. ఉత్పత్తి పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? ఆన్సర్ ఏబి 2 ఒప్పేనంట. ఏబి 2 సరైన సమాధానాలు. ఈ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఒక నిర్దిష్ట సంవత్సరంలో ఒక ఆర్థిక వ్యవస్థలోని అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువను పరిగణలోకి తీసుకుంటారు. ఈ పద్ధతిలో ఒకే అంశాన్ని 2 సార్లు లెక్కించకుండా ఉండేందుకు గాను మధ్యరకం వస్తువులను విలువను పరిగణలోకి తీసుకోరు. ఓకే, క్వశ్చన్ని 1కి 2 సార్లు చూసుకోండి. వీడియో స్టాప్ చేసుకొని లైటింగ్ ఎక్కువ పెట్టుకొని చూడండి. మొబైల్ ద్వారా చేస్తున్నాను, మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే. ఈ క్వశ్చన్స్ని చూడడం వల్ల ఎకానమీలో ఏ ఏరియా నుంచి క్వశ్చన్లు వస్తున్నాయని తెలుసుకొని ఆ ఏరియాని ఎక్కువ చదువుకుంటాం. సోషియో ఎకనామిక్ సర్వే, జాతీయ ఆదాయం, పంచవర్ష ప్రణాళికలు, నీతి ఆయోగ్, ద్రవ్యం, బడ్జెట్ ఇలా ఉంటాయి. ఇందులో ఏ ఏరియాని ఎక్కువ చదువుకోవాలని మనకు ఒక అవగాహన వస్తుందని